తెరాస ప్రతిపాదించిన సమాఖ్య కూటమిని వైకాపా స్వాగతించింది. ప్రత్యేక హోదా వంటి రాష్ట్రాల హక్కులు సాధించుకునేందుకు సంఖ్యాబలం ఉండాలని కేటీఆర్తో చర్చల తరువాత జగన్ వ్యాఖ్యానించారు. త్వరలో జగన్తో కేసీఆర్ స్వయంగా సమావేశమవుతారన్న కేటీఆర్ ప్రత్యేక హోదాపై ఇప్పటికే తెరాస వైఖరి ప్రకటించామని స్పష్టం చేశారు. కేంద్రంలో తెరాస ప్రతిపాదిస్తున్న సమాఖ్య కూటమిలో వైకాపా కలిసి పనిచేసే దిశగా తొలి అడుగు పడింది. గులాబీ దళపతి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో జరిగిన ప్రాథమిక చర్చల్లో సానుకూలత వ్యక్తమైంది. చర్చల్లో తెరాస తరపున కేటీఆర్, ఆ పార్టీ ఎంపీలు వినోద్, సంతోష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి పాల్గొనగా వైకాపా తరపున జగన్తో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ, యూపీఏ కూటములపై ప్రజలు విసిగిపోయి ఉన్న తరుణంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి సమాఖ్య స్ఫూర్తితో ప్రత్యామ్నాయ కూటమిగా ఏర్పడాలనేది కేసీఆర్ ఆలోచనగా కేటీఆర్ పేర్కొన్నారు. ఈ దిశగా జాతీయ స్థాయిలో వచ్చిన స్పందనను జగన్కు కేటీఆర్ వివరించారు. చర్చల మధ్యలో కేసీఆర్ ఫోన్లో జగన్తో మాట్లాడారు. మిగతా విషయాలన్నీ త్వరలో తానే స్వయంగా వచ్చి మాట్లాడతానని, ఏపీలో సమావేశమై కీలక అంశాలు చర్చిద్దామని చెప్పారు. కేసీఆర్ ఆలోచనలతో జగన్ కూడా ఏకీభవించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారనే విశ్వాసం మాకుంది. ఈరోజు చాలా విషయాలు కూడా వారితో పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా సందర్భానుసారంగా ఏ రకంగానైతే కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులతో, ఆ పార్టీల అధ్యక్షులతో సంప్రదించారో, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా కూర్చుని మిగతా అన్ని విషయాలను కూడా చర్చించి తప్పకుండా ఈ చర్చలను ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తాం. కేసీఆర్ గారు ఫోన్లో మాట్లాడిన పిమ్మట తారక్ వచ్చి డిస్కస్ చేశాడు. ప్రిలిమినరీ డిస్కషన్స్ ఇవి. పార్టీలో ఫర్దర్గా కూడా డిస్కషన్స్ జరుగుతాయి, ఇంకా ఫర్దర్గా డిస్కషన్స్ కూడా జరుగుతాయి. కేసీఆర్ గారు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత సో ఇవన్నీ యాజ్ థింగ్స్ షేప్ అవుట్ వి విల్ డెఫినెట్లీ షేర్ మోర్ అండ్ మోర్ థింగ్స్ విత్ యూ. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితుల నుంచి రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి రావాలి అని అంటే రాష్ట్రాల తరపున మాట్లాడగలిగిన సంఖ్యాబలం పెరగాలి. ఇవాళ ఉన్న 25 మంది సంఖ్యాబలం, ఎంపీలతో ఉన్న సంఖ్యాబలంతో ప్రత్యేక హోదా సాధించలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ 25ను 42 చేసి ఇంకా ఒత్తిడి ఇంకా ఎక్కువగా చేసే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం ఈ నెంబర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో అది హర్షించదగ్గ విషయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గతంలోనే తెరాస చెప్పిందన్న కేటీఆర్ ఆ విషయంలో అండగా ఉంటామని జగన్ కు చెప్పారు. తెలుగు ఎంపీలంతా కలిసి ఒత్తిడి తెస్తే 2 రాష్ట్రాల డిమాండ్లు సులువుగా నెరవేరుతాయని వివరించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా, రాజ్యసభలో మా పార్టీ కేశవరావు గారు, లోక్సభలో మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పాం. కాబట్టి ఆ విషయంలో ఇలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ మా పార్టీలో ఎక్కడా కూడా లేదు. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా మాట్లాడతారు, సవివరంగా అన్ని విషయాల్లో కూడా స్పందిస్తారు. అందులో తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు, ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఏ రకంగా పోరాడాలి అనే విషయంలో కూడా అన్ని విషయాలు కూలంకషంగా వారు చెప్తారు. త్వరలో కేసీఆర్ రాష్ట్రానికి వచ్చి జగన్తో సమావేశం కానున్నారు.